హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టీజ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు వీడియోలో వచ్చేసి 8th మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను అండి. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మీకు ముందే చూపించాలి, కాకపోతే నాకు ఈ మధ్యలో కొన్ని పెళ్ళిళ్ళు, బయట మీటింగ్స్, ఫంక్షన్స్ కొన్ని ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మాకు ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మాకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి అండి. అంటే 4 మంత్స్ కంటిన్యూస్గా సిఎన్సి చేస్తే మనకు 5th మంత్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయి. అలాగే నేను 4 మంత్స్, ఇది 8 మంత్ ఉన్నది, అంటే 4 మంత్స్ మళ్ళీ కంటిన్యూగా తీసుకున్నాను అండి. 4 మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే మళ్ళీ సేమ్ 5th మంత్ ప్రొడక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది అండి. ఆ ఫ్రీ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 8th మంత్లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు షేర్ చేస్తాను అండి. సిఎన్సి అంటే ఏంటి అంటే కన్సిస్టెన్సీ అండి. మనం దాదాపుగా 3000 పైన సామాన్ తీసుకున్నాము అనుకోండి, దానికి 100 పీవీ అనేది వస్తుంది. అట్లా సిఎన్సిలో ఉంటే మనకు ఇట్లా 5th మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. 100 పీవీ కానీ 60 పీవీ కానీ, దానికి మళ్ళీ ఒక వీడియో మీకు సపరేట్గా చేసి పెడతాను అండి. ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు కదా, అందుకోసం ఫస్ట్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను అండి. నేను ఇవి తీసుకోవడం వల్ల మనీ సేవ్ చేసుకుంటున్నాను, అలాగే మా పిల్లల ఆరోగ్యం, మా ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం సేవ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు అయితే చాలా వరకు తగ్గాయి అండి నేను తీసుకునే ప్రొడక్ట్స్ వల్ల. ఈ మంత్ ఓన్లీ నేను ప్రొడక్ట్సే కాకుండా కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా మీకు షేర్ చేస్తాను అండి నేను, ఓకేనా? ఫస్ట్ అయితే నార్మల్గా ప్రొడక్ట్స్ చూపిస్తాను. రెండు ఆయిల్ క్యాన్స్ తీసుకున్నానండి. రెండు ఎందుకు అంటే, ఒకటేమో కర్రీస్కి, కంప్లీట్గా కర్రీస్కి, టిఫిన్స్కి, వీటికి. ఇంకొకటి వచ్చేసి స్నాక్స్కి, అంటే డీప్ ఫ్రై ఐటమ్స్కి. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం కంప్లీట్గా మేము ఇదే వాడుతున్నామండి. వేరే ఆయిల్ గిట్లా ఏమి వాడట్లేదు, ఓన్లీ రైస్ బ్రౌన్ ఆయిల్. ఇది ఈ నెల మొత్తం కాకుండా నాకు వచ్చే నెల కూడా వస్తుంది అండి. అంటే కొంచెం మిగులుతుంది. డీప్ ఫ్రై చేసాము అనుకోండి కంప్లీట్గా ఒలుస్తుంది. నేను డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఈ మధ్యలో అస్సలు ఎక్కువగా చేయట్లేదు ఫ్రెండ్స్, అందుకోసం చెప్తున్నాను. మనకు 2 బాటిల్స్ ఓన్లీ కర్రీస్ కనుక తీసుకుంటే మనకు ఒక్కొక్క నెల ఒక్కటే ఒడుస్తుంది, ఎక్కువ ఒడవదు. ఎందుకంటే బయటది మనం 4 స్పూన్లు వేస్తే ఇది 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. అంటే ఇది మంచిగా ఉంటుంది, థిక్గా ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా మనకు హెల్త్ ఇష్యూస్ అయితే అన్నీ 50% ఆయిల్ ద్వారానే కవర్ అవుతాయి. ఎందుకంటే ఇది వడ్ల పొట్టు తౌడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని ద్వారా ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది తయారవుతుంది. ఇందులో కంప్లీట్ ఫైబర్ ఉంటుంది అండి, ఫ్యాట్ అనేది ఉండదు. మీకు బయట కూడా సేమ్ ఇదే రైస్ బ్రౌన్ ఆయిల్ అని చెప్పి అమ్ముతున్నారు, అదంతా కూడా కల్తీ అండి, ఫేక్. ఎట్లా అంటే వీటికి వాటికి తేడా చూడాలి అంటే మీరు ఐస్ క్యూబ్స్ వేసుకొని చూడండి, తెలుస్తుంది. వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ డెమో అనేది యూట్యూబ్లో కొట్టి చూడండి, తెలుస్తుంది. త్వరలోనే నేను కూడా డెమోస్ చూపించాలి ఫ్రెండ్స్, చాలా లేట్ అయిపోతుంది. ఎప్పుడు చూపిద్దాం అనుకున్నా టైం అస్సలు ఉండట్లేదు. కాకపోతే త్వరలోనే షేర్ చేస్తాను ప్రొడక్ట్స్ డెమోస్ అయితే. దీని కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అంటే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది అండి. ఫస్ట్ నేను ఎవ్రీ మంత్ తీసుకునేది వచ్చేసి ఆయిల్. అప్పుడప్పుడు ఒకటి, అప్పుడప్పుడు 2 తీసుకుంటాను ఇలాగా. తర్వాత ఆల్ట్రా గార్డ్ బాత్రూమ్ క్లీన్ చేసేది, ఇది కంపల్సరీ అండి. నేను 2 తీసుకుంటాను, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇది. ఒకటేమో పూజ గదిలోకి యూజ్ చేసుకోవడానికి, రాగి ఇత్తడి పాత్రల కోసం. ఇంకొకటి వచ్చేసి నేను బాత్రూంలో యూజ్ చేసుకోవడానికి. తర్వాత 2 సర్ఫ్ ప్యాకెట్లు, ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి. కరెక్ట్గా నాకు 1 మంత్ కరెక్ట్గా ఈజీగా వస్తాయి. అంతకుముందుకు 4-5 కేజెస్ వాడేదాన్ని, అవి 1 మంత్ కూడా వచ్చేటి కాదు. కాకపోతే ఇదేంటంటే మీరు బయటది ఒకటి వేస్తే ఇది అర వేస్తే సరిపోతుంది, అంటే 1 స్పూన్కి అర స్పూన్కి. ఎందుకంటే ఇది అంత బాగా మురికి వదిలేస్తుంది. ఇది సర్ఫ్ వేసి ఒక 2 గంటలు, గంట నానబెట్టారు అనుకోండి, మురికి అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం సింపుల్గా డైలీ వాష్ చేతులతో చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే లిక్విడ్ వాడుతున్నాను, వాషింగ్ మిషన్లోకి ఈ సర్ఫ్ 2 యూజ్ చేస్తాను అండి. లిక్విడ్ కూడా చూపిస్తాను మీకు. తర్వాత బౌల్ అది లిక్విడ్, ఇవి నేను మంత్లీ 2 తెచ్చుకుంటాను. కాకపోతే నాకు కంప్లీట్గా ఒకటైతే అయిపోతుంది అండి, ఎక్కువ రోజులు వస్తుంది. దీని కాస్ట్ 190 రూపీస్ అట్లా ఉంటుంది. కానీ మనం బౌళ్ళు తోమినప్పుడు తెల్లగా పేరినట్టు, కొన్ని మరకలైనట్టు అనిపిస్తాయి కదా. మళ్ళీ బౌళ్ళు కూడా స్టీల్ అయినా రాగి అయినా వేరేటి ఏమైనా తోముకుంటే బౌళ్ళు నల్లబడినట్టు అనిపిస్తాయి అండి, సబ్బుతో వేరే దాంతో తోమితే. కానీ ఇది అలా అనిపించదు. ముఖ్యంగా చాలామందికి బౌళ్ళు తోమితే ఇట్లా చేతులకు పేరుకున్నట్టు అనిపిస్తుంది కదా ఇక్కడ, అట్లా ఏమీ అనిపించదు అన్నట్టు. ఈ లిక్విడ్ యూస్ చేసుకోవడం వల్ల
చాలా అంటే చాలా సేఫ్గా పనిచేస్తుంది మనకి లిక్విడ్ మాత్రం. తర్వాత షాంపూస్, ఇది వచ్చేసి పిల్లలకి నేను వాడాను, ఇప్పుడు పిల్లలు వాడుతున్నారు. ఇది నాకు మా హస్బెండ్కి, ఇవి రెండు తీసుకుంటాను నేను షాంపూ, ఎందుకంటే నాకు బాగానే పడుతుంది. పిల్లలకి ఇది అండి. ఇది ఎందుకు యాంటీ హెయిర్ ఫాల్ బోన్స్ రిస్టోర్ అంటే ఇందులో 3 రకాల షాంపూలు ఉంటాయి. ఒకటి కలర్ ప్రొటెక్ట్, ఇంకోటేమో స్మూత్ కావడానికి, ఇదేమో యాంటీ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వాడొచ్చు అండి. ఇది డీప్ క్లెన్స్ షాంపూ అన్నట్టు. ఇది నేను ఇప్పుడు పిల్లలకు వాడుతున్నాను, నాకు మంచిగా అనిపించింది, అందుకే ఇప్పుడు పిల్లలకు కూడా మళ్ళీ కంటిన్యూగా వాడుతున్నాను అండి. తర్వాత పేస్ట్, ఇందులో 3 రకాల పేస్ట్లు ఉంటాయి. ఈ 3 రకాల పేస్ట్లు ఒక్కొక్క పేస్ట్ ఒక్కొక్క గుణం కలిగి ఉంటుంది అండి. అదేంటి అనేది మీకు త్వరలోనే నేను వీడియో చేసి చూపిస్తాను. గ్యానో పేస్ట్, వైట్నింగ్ పేస్ట్, అలాగే అష్యూర్ పేస్ట్, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూజ్ అవుతాయండి. ముఖ్యంగా గ్యానో పేస్ట్ చాలామంది యూజ్ చేస్తారు. పన్ను నొప్పి ఉన్న వాళ్ళకి, పిప్పళ్ళు ఉన్న వాళ్ళకి, పన్ను పుచ్చిపోతుంది అనే వాళ్ళకి, తర్వాత నోరు స్మెల్ రాకుండా, టీత్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఈ వైట్నింగ్ పేస్ట్ అనేది మనకు పళ్ళు తెల్లగా అవ్వడానికి, గారపళ్ళు అంటారు కదా అవి పోవడానికి, ఇదేమో పిల్లలకు కొంచెం స్వీట్గా ఉంటే నచ్చుతుంది కదా పేస్ట్. ఇది అష్యూర్ పేస్ట్ అండి, చాలా బాగుంటుంది. దీన్ని నీమ్ పేస్ట్ అని కూడా అంటారు. అంత మంచిగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. దీని బెనిఫిట్స్ ఒక్కొక్క పేస్ట్ ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అనేది మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను. తర్వాత ఇంకా సోప్స్, ఇవి నేను యూస్ చేసే సోప్స్ అండి. కాంప్లెక్షన్ బారు, ఇవి చలికాలంలో అయినా ఏ కాలంలో అయినా మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే చలికాలంలో స్కిన్ పేలకుండా ఉంటుంది కదా, ఉండాలనేసి మనం వాడతాం కదా పియర్ సోపు, ఇంకా వేరే వేరే సోప్స్ వాడతాం కదా, దానికంటే ఇది వాడడం చాలా బెటర్. స్కిన్ కూడా మనకు పేలకుండా ఉంటుంది, ముఖ్యంగా స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది, తెల్లగా అవుతుందండి. ఇది వైట్గా అవ్వడంలో యూజ్ అవుతుంది అన్నట్టు. నేను పర్సనల్గా వాడుతున్నాను, అందుకే చెప్తున్నాను. ఇవి నాకు 2, పిల్లలకు కూడా ఇవి వాడుతున్నాను. పిల్లలకు ఇది కూడా తీసుకున్నాను ఒకటి ఎక్స్ట్రా. ఈ టోటల్ సోప్స్ మేము 3 తీసుకున్నాం, ముగ్గురికి 3 ఇవి సోప్స్. ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. తర్వాత మా వారు ఇవి అష్యూర్ సోప్స్ వాడతారు. ఇవి స్కిన్ గురించి వాడచ్చు, అండ్ స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మా వారికి స్కిన్కి ఇవి వాడుతున్నారు అన్నట్టు, బాగా సెట్ అయినాయి. తర్వాత మన లేడీస్ అందరూ హైజీనిక్గా ఉండాలి అంటే ఇట్లాంటివి యూస్ చేయడం చాలా సేఫ్. ముఖ్యంగా ఏమంటారు, మెచ్యూర్ అయిన ప్రతి ఒక్క అమ్మాయి యూస్ చేయాల్సిన ప్రోడక్ట్ అండి ఇది. ఎందుకంటే మనకు ఈ మధ్యలో చాలామంది లేడీస్కి, ఉమెన్స్కి క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అందులో ఇదొక రీజన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు బయట తయారయ్యే ఏదైనా ప్యాడ్స్, పేరు చెప్పను, ఏ ప్యాడ్స్ అయినా సరే చెక్క పొట్టు, వేస్ట్ పేపరు, అలాగే అదేమంటారు ప్లాస్టిక్తో తయారవుతున్నాయి. వీటిపైన నేను డెమో చేసి చూపిస్తాను, అప్పుడైనా మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇది మాత్రం చాలా హైజీనిక్గా ఉంటుంది అండి. శానిటరీ నాప్కిన్, మనకు ఏదైనా సరే ప్యాడ్ యూస్ చేస్తే దాంట్లో గాలి చొరబడద్దు. ఇది మనకు ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి ఉంది. ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి, 6 చిన్నవి ఉంటాయి, 4 పెద్దవి ఉంటాయండి. వీటి గురించి నేను డీటెయిల్గా మొత్తం తెలుసుకున్నాను. మేము హోమ్ మీటింగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ దీని గురించి టాపిక్ చెప్తానండి నేనైతే. ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మేము టాపిక్ చెప్తామన్నట్టు. హోమ్ మీటింగ్లో మెయిన్గా చెప్పే లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్లో ఇదొక మెయిన్ ప్రోడక్ట్ అండి. ఇది మాత్రం కంపల్సరీ మార్చుకోండి ఫ్రెండ్స్. ఇవి ఆయిల్ కానీ ఇది కానీ మాకు వెస్టీజ్లో దాదాపు చాలా వరకు స్టాక్ దొరకదు, ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ మంది జనాలు యూజ్ చేస్తున్నారు అన్నట్టు. చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అంటే ఇది మెయిన్గా నా ఒపీనియన్ ప్రకారం, అంటే అందరికి యూజ్ అయ్యేది ఇది. ఉమెన్స్కి అయితే యూజ్ అయ్యేది మాత్రం 100% ఇది అండి. కొంచెం మీరు వాడే ప్యాడ్స్ గురించి ఒక్కసారి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే డెమో చేసి చూడండి. అండ్ వెస్టీజ్ శానిటరీ నాప్కిన్ అని కూడా కొట్టి చూడండి వెస్టీజ్ గురించి యూట్యూబ్లో. దీనికి తేడా అనేది మీకే తెలుస్తుంది. త్వరలోనే నేను కూడా రివీల్ చేస్తాను. అసలు నేను ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి దాదాపు ఇప్పటి వరకు ప్యాడ్స్ గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ
ప్రత్యేకించి చెప్తానండి. ప్యాడ్స్ గురించి డెమో చేసి చూపిస్తాను, త్వరలోనే వస్తుంది ఆ వీడియో. కంపల్సరీ మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం వాడండి ఫ్రెండ్స్, చాలా చాలా మంచిది. సో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి సప్లిమెంట్స్ ఇవి అండి. ఈ 3 రకాల సప్లిమెంట్స్ నేను వాడుతున్నాను. ఎందు గురించి అంటే నాకు చికెన్ గుని వచ్చినప్పుడు నా సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నానో మీ అందరికీ తెలుసు. అసలు కాలు తీసి అడుగు వేయడానికి కూడా లేదు. బయట సప్లిమెంట్స్ వాడాను, వాడట్లేదు అనట్లేదు, బయటవి ట్యాబ్లెట్స్ వాడాను. కాకపోతే ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటి అంటే నేను వేసుకున్న రోజు మాత్రమే తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అయింది అండి. మళ్ళీ లేవకపోవడం, కాలు నొప్పులు రావడం ఇవన్నీ జరిగాయి అన్నట్టు. ఈ తలకాయ నొప్పి ఎందుకురా దేవుడా అనేసి నాకు అనిపించింది. నేను నా జీవితంలో అట్లాంటి అవస్థ ఎప్పుడు పడలేదు అండి. ఇంత పిల్లలు పుట్టినా, ఎంత ఫీవర్ వచ్చినా ఎప్పుడు అంత సఫర్ అవ్వలేదు. మొన్న చికెన్ గుని వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాను, దేక్కుంటా పాక్కుంటా వెళ్ళానండి వాష్రూమ్ కూడా. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా వాటి నుంచి నాకు రిలీఫ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను వెస్టీజ్లో వాడే సప్లిమెంట్స్ అండి. నేనే కాదు, మా ఇంట్లో అందరం సప్లిమెంట్స్ వాడుతున్నాము అండి. వర్షిత్కి మోషన్కి వాడుతున్నాము, మా వారికి స్కిన్ ఎలర్జీ గురించి వాడుతున్నాము, అండ్ మా వారు ఇంకా వేరే సప్లిమెంట్స్ కూడా వేసుకుంటున్నారు అన్నట్టు, తన హెల్త్ బాగుండాలనేసి. ఇవే కాదు, త్వరలోనే నేను కూడా ఇంకొక 10 సప్లిమెంట్స్ యాడ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి. ఇవన్నీ ఎందుకు ఇన్ని సప్లిమెంట్స్ మింగుతారా అంటే ఇవి సప్లిమెంట్స్ అండి, ఫుడ్ సప్లిమెంట్స్. మనకు ఫుడ్ రీప్లేస్మెంట్గా వచ్చే సప్లిమెంట్స్ అన్నట్టు. ఏదైతే మనం ఫుడ్ తీసుకోమో కరెక్ట్గా ఇవి భర్తీ చేస్తాయి అన్నట్టు. ఇవన్నీ కూడా కంప్లీట్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ అండి. పూలు, పండ్లు, చెట్లు, ఆకులు, వేర్లతో తయారవుతాయి. వెస్టీజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ అండి. వీగాన్స్ అని కూడా అనొచ్చు మనం. ఇవి అన్నీ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్. మెయిన్గా చెప్పాలి అంటే నాకు చికెన్ గుని వచ్చినప్పుడు దాని బారి నుంచి నన్ను రక్షించింది మాత్రం ఈ 3 సప్లిమెంట్స్ అండి. దీంతో పాటు నేను ఎనర్జీ డ్రింక్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా నాతో పాటు మా పిల్లలు, మా వారు అందరం కంటిన్యూ చేస్తున్నామండి. ఎనర్జీ డ్రింక్ కూడా నేను డైలీ తీసుకుంటున్నాను. మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫోటో పెడుతున్నాను, చూడండి. నేను వాడే సప్లిమెంట్స్ ఏంటి అంటే నోని, స్పిరులినా, వైటల్ కాంప్లెక్స్, ఈ 3 యూజ్ చేస్తున్నాను నేను. ఇవి వాడడం వల్లనే నా హెల్త్ సెట్ అయింది. నేను మీటింగ్స్కి వెళ్ళగలుగుతున్నాను, ఇంట్లో అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, అండ్ బాడీ అంతా కూడా మంచి ఎనర్జీగా ఉండడానికి, మైండ్ కూల్గా ఉండడానికి అన్నిటికీ నాకు బాగా హెల్ప్ అయింది మాత్రం ఈ సప్లిమెంట్స్ అండి. ఈ 3 సప్లిమెంట్స్. ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్, వెస్టీజ్లో ప్రతి ఒక్క రోగానికి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవి బయట మందులు కాదు అండి, మనకు ఉన్న రోగాన్ని కంట్రోల్లో వస్తాయి. ఇవి వెంటనే పనిచేస్తాయి అనేసి నేను చెప్పలేను, ఎందుకంటే ఇవి స్లోగా పనిచేస్తాయి కానీ చాలా మంచిగా ఉంటాయండి. ఎక్కువ రోజులు వస్తాయి మనకు, అంటే ఎక్కువ రోజులు మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతాయి ఈ సప్లిమెంట్స్ ఏవైనా సరే. ఇవే కాదు, ఇంకా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. మా ఇంట్లోనే దాదాపు 12 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి మేమందరం ఇంట్లో వాడుకునేటి. ఈ 3 రకాల సప్లిమెంట్స్ మాత్రం నాకు లైఫ్ అయితే ఇచ్చాయి ఫ్రెండ్స్. రియల్గా చెప్పాలి అంటే నేను మీ ముందు ఇంత మాట్లాడడానికి, ఇంట్లో పని చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే అండి. ఇంకా నాకు ఈ మంత్ ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే మా బాడీ లోషన్. మనకి ఈ వింటర్ సీజన్లో కంపల్సరీ మన బాడీకి కావాల్సింది బాడీ లోషన్ కావాలి, అండ్ లిప్ బామ్ కూడా కావాలి. లిప్ బామ్ వచ్చేసి మొన్న తెచ్చుకుందామంటే స్టాక్ అయిపోయింది. వెస్టీజ్లో బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే నేను చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ పైన రివ్యూ చేసి చూపించాను, మీ అందరికీ తెలుసు. కానీ వెస్టీజ్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రం అన్నీ కూడా బాగుంటాయి. అందులో నాకైతే కొన్ని వాడనివి కూడా డెమోస్ చూస్తూ ఉంటే ఇంత బాగుంటాయి అనేసి అనిపిస్తుంది. కానీ నాకు వాటి గురించి ఎక్కువ తెలియదు కదా. బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే చేస్తాను రివ్యూస్, కానీ చాలా తక్కువ చేస్తాను నేను, అందుకే నాకు ఎక్కువ తెలియదు. కాకపోతే అన్నీ కూడా కొన్ని మెల్లిమెల్లిగా తెప్పించుకొని చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్రెడీ నేను ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నాను, ఫేస్ వాష్ వాడుతున్నాను, ఫేస్ ప్యాక్ వాడుతున్నాను, అండ్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వాడుతున్నాను. అది కూడా చాలా బాగుందండి. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా చాలా బాగుంది. తను వీడియో తీసాను కానీ డెమో చూపించడమే మీకు వీలు కాలేదు. నాకు త్వరలోనే చూపిస్తాను అండి. ఈ హ్యాండ్ అండ్ బాడీ లోషన్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీని స్మెల్ చూస్తే మీరు ఫిదా అవుతారు. చాలా లైట్గా ఉంటుందండి, మన స్కిన్లో మాత్రం ఇట్టే కలిసిపోతుంది ఇది. నేను ఇదివరకు చాలా చెప్పుండొచ్చు, కాకపోతే నాకైతే ఇది మాత్రం బాగా నచ్చింది. చాలా లైట్గా ఉంటుంది, మళ్ళీ స్కిన్ కూడా చాలా స్మూత్గా చేయడంలో చాలా హెల్ప్ అవుతుందండి. మనకు అన్ని రకాల బాడీ లోషన్స్ అలానే ఉంటాయి,
కాకపోతే మీకు బయట దొరికే బాడీ లోషన్స్ ఎలాంటివి అంటే ఎక్కువ కెమికల్ యాడెడ్ ఉన్న బాడీ లోషన్స్ అండి. ఇది అలాంటి బాడీ లోషన్ కాదు, మీరే గమనించండి. ముఖ్యంగా దీని వాసన చాలా నచ్చుతుంది నాకు. అందుకే నేను కంపల్సరీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ ఏదైనా సరే ఇది ఫ్రీ ప్రోడక్ట్ రాకుండా మాత్రం నేనే తెప్పించుకునేదాన్ని. అంత బాగుంది. పిల్లలు డైలీ అప్లై చేస్తున్నాను, మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు. బాడీ లోషన్ ఎప్పుడు అప్లై చేసుకున్నా మనం కొంచెం వాష్ చేసుకుని అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుంది అండి. చాలా అంటే చాలా బాగుంది. అష్యూర్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్. మీరు ఇందులో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయండి, ఒక మెసేజ్ చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ ఉంది. కాకపోతే మాకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టీజ్కి సంబంధించింది 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అండి. మనం వెస్టీజ్లో కస్టమర్గా ఉండొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. 2 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. కస్టమర్గా ఉన్నా కూడా మనం తీసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి కూడా మనీ వస్తూ ఉంటుంది. బిజినెస్ చేసాము అనుకోండి, మనకు 1000 నుంచి లక్షలలో శాలరీ కనిపిస్తుంది. అదే కస్టమర్గా ఉంటే 100 నుంచి 1000 లోపు కనిపిస్తుంది అండి శాలరీ. మాత్రం శాలరీ అని చెప్పొద్దు, వాటాలు అని చెప్పాలి, బిజినెస్ కాబట్టి. ఈ బాడీ లోషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్లో మస్ట్గా మనం యూజ్ చేసేది ఈ బాడీ లోషన్ అండ్ లిప్ బామ్. ఇంకా మన స్కిన్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించినవి, మన ఎక్కువ స్కిన్కి సంబంధించింది అయితే బాగా వాడతాము ఈ సీజన్లో. ఎందుకంటే మన స్కిన్నే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే పగలడం, స్కిన్ పెదవులు పగలడం, బ్లడ్ రావడం, స్కిన్ పగలడం, మంట మండడం, ఇవన్నీ ఉంటాయి కదా, అందుకోసం ప్రత్యేకించి చెప్పాను. సో ఫ్రెండ్స్ 8th మంత్లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. మొత్తం టోటల్గా నేనైతే కంప్లీట్గా మొత్తం నేను వెస్టేజ్లోనే ఉండి అందరికీ హెల్ప్ చేద్దామనేసి అనుకుంటున్నాను. హెల్ప్ అంటే కొంచెం హెల్త్ పరంగా కూడా ఇవన్నీ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. మీరు బయట కెమికల్ ఈ ప్రొడక్ట్స్ వాడే బదులు చాలామంది ఏంటంటే బయట చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి అనేసి ఆలోచిస్తారు. అంటే అంతకుముందుకు నా మెంటాలిటీ కూడా అదే, మరీ చీప్గా కాదు, మరీ హైగా కాదు, నేను నార్మల్గా వచ్చేటట్టు చూసుకునేది అన్నట్టు. ప్రొడక్ట్స్ ఏవైనా సరే మీకు చాలాసార్లు చెప్పాను, నేను బడ్జెట్ మెయింటైన్ చేస్తాను అనేసి. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా నేను బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నాను. అది కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేసుకుంటూ నా బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నాను. నేను ఇవన్నీ తీసుకున్నాను కానీ నాకు 2000 ఖర్చు అయ్యాయి. అండ్ ఇంకో 1000 లేకుంటే 2000లో నేను ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్, పప్పులు, ఉప్పులు, చింతపండు, కారపొడి ఇవి తెచ్చుకుంటానండి. ఇప్పటికీ కూడా నేను నా బడ్జెట్ అంటే 3000, 4000 మెయింటైన్ చేస్తున్నానండి. వెస్టీజ్లో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేసుకుంటూ నా బడ్జెట్ మెయింటైన్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్క అనేది మీకు డౌట్ వస్తుంది. నేను మీకు కంప్లీట్గా వెస్టీజ్లో సిఎన్సి ఎలా ఉంటుంది, సిఎన్సి ఎలా చేయాలి, ఏం చేయాలి, సిఎన్సి చేస్తే మనకేంటి యూజు, మనకేం వస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా చెప్తాను అండి ఒక వీడియోలో. ఎందుకంటే ఇందులో చెప్తే మీకు అర్థం కాదు, అది బుక్ పైన లేకుంటే బోర్డ్ పైన రాసుకుంటూ చెప్తే మీకు అర్థమవుతుంది. అందుకే అంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ కూడా నేను ఇంట్లో వాడుకునేవి అండి. అంటే ఇవన్నీ కూడా మనం బతికున్న రోజులు వాడాల్సిన ఐటమే అండి. చాలామందికి డౌట్ అడిగారు, ఏంటంటే వెస్టీజ్ ఉంటుందా పోతుందని అడిగారు. ఇవన్నీ మన నిత్యావసర వస్తువులు అండి. మనం కరోనా వచ్చినప్పుడు ఇందులో ఒక్కొక్క ఐటెం దాదాపు 4-5 రకాలుగా డబల్ చేసుకుంటూ వాడాము. ఇవి మనం మనిషి ఉన్నన్ని రోజులు వాడాలి, మనిషి నిజంగా చెప్పాలంటే బతుకున్నన్ని రోజులు వాడాలి. టీ పౌడర్ కూడా ఉంది ఫ్రెండ్స్, జెటా టీ పౌడరు నేను లోపల పెట్టేశాను. మార్నింగ్ లేచినాక మనం ఫస్ట్ బ్రష్ తీసుకుంటాము, పేస్ట్, ఫేస్ వాష్, తర్వాత మనం సబ్బు, షాంపూ, ఆయిల్ అండ్ మార్నింగ్ టీ తర్వాత మనకు కర్రీ వండుకోవాలంటే ఆయిల్ కావాలి. ఆయిల్ తర్వాత మనకి ఇల్లు తుడుచుకోవాలంటే మనకి లిక్విడ్ కావాలి. బట్టలు ఉతకాలి, నానబెట్టాలంటే సర్ఫ్ అయినా లిక్విడ్ అయినా కావాలి. స్నానం చేసిన తర్వాత బాడీ లోషన్ రుద్దుకోవాలి, తర్వాత సర్ఫ్ ఉండాలి, మనకు సబ్బులు ఉండాలి. ఇవన్నీ నిత్యావసర వస్తువులే కదా ఫ్రెండ్స్. కంపెనీ ఎందుకు క్లోజ్ అవుతుంది? చాలామంది అడిగారు, మీరు హెర్బల్ లైఫ్ చేశారు మళ్ళీ ఇచ్చేస్తున్నారంటే. హెర్బల్ లైఫ్ నాకు కలిసి రాలేదు. హెర్బల్ లైఫ్ కూడా నాకు బడ్జెట్ చాలా ఎక్కువ అనిపించింది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే కొంతమంది నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు నెగిటివ్గా. మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు. కానీ వెస్టీజ్ మాత్రం ఎంత నిరుద్యోగులైనా లేకుంటే డైలీ పూట గడవడానికి చేసుకుంటారు కదా పని, అట్లాంటి వాళ్ళు కూడా ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది చేపట్టి సక్సెస్ఫుల్గా ఇప్పుడు లక్షలు శాలరీ తీసుకుంటున్నారు. అంటే కంపెనీ నుంచి వాటాలు వస్తున్నాయి. వాళ్ళు కారు కూడా తీసుకున్నారు చాలామంది. మాది వచ్చేసి ఎంఎస్ఆర్ టీము, సైదుల్ కోర్ టీం అండి. మా టీం నేమ్ వచ్చేసి సైదుల్ కోర్ టీము. మాకు సైదుల్ సార్ గారు ఇచ్చే క్లారిటీ మాత్రం
ఎక్కడా దొరకదు, అంత మంచి క్లారిటీ ఇస్తారు. అండ్ మా అప్లైనర్ వచ్చేసి శారదా గేదర్ గౌడ్ సారు. మాకు ఎప్పుడు ఎవ్రీథింగ్ మాకు వెనకాలండి వెన్నంటే నడిపిస్తూ ఉంటారు. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. నాకు ఎంత చెక్ వచ్చింది ఏంటి అనేది, బ్రాంజ్ డైరెక్టర్ నేను ఎలా అయ్యాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మళ్ళీ వీడియోస్ కంటిన్యూగా స్టార్ట్ చేస్తానండి వెస్టీజ్ ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ గొప్ప అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. నేను మిస్ చేసుకున్నాను ఆల్రెడీ 2 years బ్యాక్. నాకు హెర్బల్ లైఫ్ వచ్చినప్పుడే ఈ వెస్టీజ్ గురించి చెప్పారన్నట్టు. కాకపోతే అప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పలేదు. మనకు నెత్తి మీద శనిగ్రహాలు ఉంటే ఏది వినమనేసి మా సైదుల్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆ శని ఎప్పుడైతే పోతుందో మనకు అప్పుడే కళ్ళు తెరుచుకుంటాయి అంటారు కదా. అట్లా నాకు 2 years బ్యాక్ వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు. కానీ దీని గురించి తెలుసుకొని నాకు దీని గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు. నేనే మా అప్లైనర్ దగ్గరికి, మా ఇంటి ముంగడు సార్ చేస్తారన్నట్టు, తన దగ్గరికి వెళ్ళి దీని గురించి కంప్లీట్గా తెలుసుకొని ఐడి తీసుకొని ప్రొడక్ట్స్ వాడి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ఇందులో హెల్త్ వచ్చింది. హెల్త్తో పాటు ఇప్పుడు నాకు ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆదాయంతో పాటు ఆనందం కూడా కావాలనేసి వెస్టీజ్లోనే ఉంటున్నానండి. నేను కాదు, మా ఫ్యామిలీ మొత్తం వెస్టీజ్లోనే ఉందామనేసి డిసైడ్ అయ్యాము. అండ్ వెస్టీజ్ మాకు మంచి లైఫ్ ఇవ్వాలి అనేసి కూడా అనుకుంటున్నాము. త్వరలోనే మంచి పొజిషన్ కూడా మాకు రావాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నాతో పాటు మా వారు కూడా చేస్తున్నారు పార్ట్ టైంగా. నేను ఫుల్ టైం చేస్తున్నాను. నేను కూడా ఈ మధ్యలో ఊకే తిరగడం వల్ల ఎక్కువ ఫుల్ టైం చేయలేదు, కానీ సీరియస్గా ఈ మధ్యలో తీసుకొని చేస్తున్నానండి. అండ్ మా వారు కూడా మైసూరు వెళ్ళొచ్చారు. మైసూరు వెళ్ళిన వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. మైసూరు కూడా ఎందుకు వెళ్ళారు అంటే వెస్టీజ్ గురించే వెళ్ళారు అండి. అక్కడ దిగిన ఫొటోస్ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అది ఎందుకు ఏంటి అనేది మీకు మైసూరు బ్లాగ్లోనే నేను చెప్తాను. ఓకేనా? సో వెస్టీజ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి. మా సార్ ఎప్పుడు అంటారు ఇది ఒక పెద్ద వజ్రాల గని అనేసి. అంటే ఒక పెద్ద సముద్రం. మనం చెంబుతో తెచ్చుకోవచ్చు, లొటాకతో తెచ్చుకోవచ్చు, లేదు అంటే బకెట్తో తెచ్చుకోవచ్చు. ఇంకా చాలేదు అనుకుంటే మనకు పైప్ లైన్స్ వేసుకుంటే చాలా బెటర్. ఇది పానిసర్ ఎప్పుడు చెప్తా ఉంటాడు అన్నట్టు. అంటే కొన్ని మీటింగ్స్లో కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్తా ఉంటే మనకు చాలా అర్థమవుతాయి. అట్లా అనిపిస్తుంది నాకు కూడా. అందుకే నేను సీరియస్గా పట్టుకున్నాను. 8 months అవుతుంది. 8 monthsే కాదు, 2 years అయినా, 3 years అయినా, 5 years అయినా సక్సెస్ఫుల్గా ఇందులోనే 1,00,000 కొట్టి మీకు చూపిస్తాను. కంపల్సరీ 1,00,000 అనే కాదు, నాకు ఎంత వచ్చినా శాలరీ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? 50,000 నుంచి శాలరీ నాకైతే 50,000 ఫస్ట్ నా గోలు. తర్వాత 1,00,000 వచ్చినప్పుడైనా సరే స్టేటస్ పెడతాను. 50,000 వచ్చినప్పుడైనా సరే స్టేటస్ పెడతాను. 5,000 వచ్చినా స్టేటస్ పెడతాను కంపల్సరీ. ఓకే, ఇందులో కస్టమర్ బెనిఫిట్స్ ఉంటాయి, బిజినెస్ బెనిఫిట్స్ 2 ఉంటాయి. మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. కాకపోతే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళైనా, లేకుంటే చదువుకొని నిరుద్యోగులైనా, అంటే చదువంతా కంప్లీట్ చేసి ఏ జాబ్ రాక వేరే గవర్నమెంట్ జాబ్లకి పనిచేస్తూ ఉన్న వాళ్ళైనా, లేకుంటే ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక 5,000, 10,000, 20,000కు వేరే వాళ్ళ దగ్గర కష్టపడే బదులు వెస్టీజ్ని ఒక 6 నెలలు, సంవత్సరం గట్టిగా పట్టుకుంటే మన గోల్స్ అన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్. నేను ఏదైనా సరే టు బి ఫ్రాంక్గా చెప్పేస్తాను. మీ అందరికీ తెలుసు, నేను అన్ని వీడియోస్ చేయను, అన్ని రకాలుగా చెప్పను. నాకు అనిపించింది చెప్పాను. హౌస్ వైఫ్స్ అయినా, లేడీస్ అయినా, ఉమెన్స్ అయినా, జెంట్స్ అయినా, ఎవరైనా సరే నాతో పాటు కలిసి అడిగేస్తామంటే నేను కంపల్సరీ రెడీగా ఉంటాను. మీకు 100% సపోర్ట్ ఇస్తాను. ఆల్రెడీ నాకు ఒక మంచి టీం కూడా వచ్చింది అండి. హైదరాబాద్లో వచ్చింది, వేరే ప్లేస్లలో కూడా వస్తుంది. అండ్ నాకు ఒకటి బాధగా అనిపించింది ఏంటంటే, సిద్దిపేట, కరీంనగర్, వెమ్లవాడ ఇక్కడ మా సైడ్ ఎక్కువ టీం రావట్లేదు నాకు. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కానీ ఆంధ్ర సైడు, హైదరాబాద్లో చాలా పెద్ద టీం వచ్చింది నాకు. మనకు టీం రావడం బెనిఫిట్. అంటే టీం ఎందుకు, ఇది అంతే ఏంది, భాగవతం అంతే ఏంది తెలుసుకోవాలంటే మీరు ఒక్క మీటింగ్కి అటెండ్ అవ్వాలి. బయట జరిగే మీటింగ్స్ ఉంటాయి కదా, అవి అటెండ్ అయితే 100% క్లారిటీ వస్తుంది. జూమ్ మీటింగ్స్ ఉంటాయి బయట. మనకు సైదుల్ సార్ గారు కానీ, లేకుంటే డిఎల్సిపి చాలా ఉంటాయండి. వెస్టీజ్ గురించి తెలుసుకుంటా పోతే ఎంత పెద్దగా సముద్రం లోతెంతో తెలుసుకోవాలి అన్నట్టుగా వెస్టీజ్ గురించి అలానే ఉంటుంది. నేను చెప్పుకుంటూ పోతే మీరు వింటానే ఉంటారు, నేను మాట్లాడుతూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నేను 8th monthలో తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది. ఫ్రీ ప్రోడక్ట్ కూడా మీరు చూసారు. ఫ్రీ ప్రోడక్ట్ ఎంత వస్తుందంటే 250 రూపీస్ నుంచి 300 రూపాయలు వస్తుంది. అండ్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం 4 months తీసుకుంటే 5th month ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్కి ఉంటాయి, నాకే కాదు.
సో ఈ వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చి మీరు కూడా వెస్టీజ్లో జాయిన్ అవ్వాలి, ఐడి తీసుకోవాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఐడి మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఇందులో ఏవైనా సరే ఫ్రీయే అండి. మీరు ప్రొడక్ట్స్ మీకు నచ్చినవి 1 కొనుక్కోవచ్చు, 10 కొనుక్కోవచ్చు, 100 కొనుక్కోవచ్చు. ఇన్నే కొనుక్కోవాలని రూల్ మాత్రం లేదు, ముందే చెప్తున్నాను. ఇవన్నీ తీసుకోవాలి అక్క అంటే లేదు. ఇవన్నీ మనం ఇందులో తీసుకోకుండా బయట తీసుకోవాల్సిందే కదా. అదేదో ఇందులో తీసుకొని బెనిఫిట్స్ పొందితే లాభమే కదా మనకే. అందుకే నేను అన్నీ ఇందులోనే తీసుకుంటున్నాను. మీరు ఇందులో 1, 2, 3 మీకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు. ముందే చెప్తున్నాను, ఐడి ఫ్రీగా ఉంటుంది, ఇన్ని కొనాలని రూల్ లేదు. అండ్ మీకు గ్యారంటీ ఉంటుంది. ఒకవేళ ప్రోడక్ట్ వాడిన తర్వాత నచ్చుకుంటే మీరు రిటర్న్ ఇవ్వచ్చు. ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది. 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇవి ఒక్కటే కాదు. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. చాలా ఉంది వెస్టీజ్ గురించి చెప్పాల్సింది, మీకు త్వరలోనే చెప్పుకుంటూ వస్తాను క్లాసెస్ వైజ్గా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.